అనకాపల్లి జిల్లా చీడికాడ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో షాకింగ్ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. సుమారు 120 మంది బాలికలు ఒకే హాల్లో ఉండవలసిన దుస్థితి నెలకొంది. హాస్టల్లో సరైన వసతులు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కిటికీలకు ఉన్న మెష్లు పూర్తిగా పాడైపోవడంతో రాత్రి వేళల్లో దోమలు విపరీతంగా లోపలికి వస్తున్నాయని విద్యార్థినులు వాపోతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు అని ఆరోపిస్తున్నారు. బాలికల ఆరోగ్యం భద్రత దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టల్కు కొత్త భవనం నిర్మించాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు విద్యార్థినులు. మాతో పాటు ఇలా 120 మంది ఒకటే హాల్లో ఉంటున్నాం సార్. ఇక్కడే మేము పెట్లు, ఇక్కడే మేము పడుకోవడం, ఇక్కడే తినడం అన్నీ ఇక్కడే. మాకు బట్టలు ఆరేసుకోవడానికి పైన ఏమీ లేవు సార్ ఫెసిలిటీస్. బట్టలు అవి కిందన ఆరేసుకుంటున్నాము. కిటికీలకి మెస్సులు కూడా లేవు సార్. దోమలు అవి కొడుతున్నాయి సార్. చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. మెనూ ప్రకారం ఉండట్లేదు సార్. పెడితే ఇంకో రోజు గుడ్డు ఉండదు సార్. చికెన్ కూడా అలాగే సార్. దగ్గర ఉండడం, ఒకే దగ్గర తినడం ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడే 120 మంది ఉండడానికి చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ కిటికీలకి మెస్లు అనేవి లేవు. అలాగే 120 మంది ఉండడం వల్ల బట్టలు ఉతుక్కోవడానికి ప్లేస్ లేదు. బాత్రూమ్లు కూడా మాకు సరిపోవట్లేదు. బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయమ్మా? బాత్రూమ్ మొత్తం 10 ఉన్నాయి. మాకు ఒకటి మాత్రం పనిచేస్తే ఒక్క దాంట్లో 120 మంది స్నానం చేయలేకపోతుంది. ఉదయం 3 గంటలు లేచింది కానీ 7 గంటల వరకు స్నానం.